నమస్తే K24 న్యూస్. నగరకేల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్లో నగరకేల్ మున్సిపల్ చైర్మన్ రజితా శ్రీనివాస్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు నగరకంటి యేసుపాదం మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలలో చేయని అభివృద్ధి 10 నెలలలోపే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ చేసి చూపాడని తెలియపరిచారు. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలన సాగించి ప్రజలు అప్పుల ఊబిలోకి నెట్టి కొన్ని సంవత్సరాలు మాత్రమే కోట్లాది కోట్లు వెనకేసుకున్నారని అన్నారు. రాష్ట్రాన్ని ఇవాళ దివాలా తీయించి ప్రజలపై పెను భారాన్ని మోపారని సందర్భంగా తెలియజేశారు. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం K24 న్యూస్. రోత ముఖ్యమంత్రి అంటే ఇక చెప్పిండు. అంతకన్నా దరిద్రమైన నేర్పింది అసలు ఆ భాష నేర్పిందే మీ ముఖ్యమంత్రి గారు. ప్రభుత్వం మీద ఇప్పటికీ 11 నెలలైంది. కనీసానికి మీకు ఓపిక లేకుండా మీరు 11 నెలల్లో మేము 200 యూనిట్ల కరెంటు ఇచ్చేసినాము, ఉచిత బస్సులు ఇచ్చినాము, గృహలక్ష్మి కింద గ్యాసు సగం రేటుగా ఇచ్చినాము. ఇలాంటి మీ కండ్లకు కనపడకపోతే మాత్రం మరి మీరు మిమ్మల్ని ఏమనాలనో ఇంకొక రకంగా మేము కూడా మీకన్నా ఎక్కువ బూతులు తిట్టలేక కాదు. అలాంటి బూతులు మీరు నేర్పిన బూతులు మాకు రావు. మహిళల గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, మహిళా సంఘాలు మీరు ఏ రకంగా మీరు మాట్లాడిన విషయం మీకు తెలియదా? మహిళల్ని ఎంత ఇబ్బంది పెట్టేసి హైదరాబాద్ మీటింగ్లో అంగన్వాడీల మీద కానీ మిగతా సంఘాల మీద కానీ మీరు చేసిన అఘాయిత్యాలు మీకు తెలవనియా? అన్ని విషయాలు మాకు తెలుసు లింగయ్య గారు. మీరు మాత్రం వడ్ల పైసల గురించి మీరు మాట్లాడుతుండ్రు. మార్కెట్లకు వెళ్ళి చూడండి, రైతులను అడగండి. లేదంటవా మన ఇద్దరం కలిసిపోదాం రండి మార్కెట్లకు. ఓటీపీ వచ్చిన తర్వాత తెల్లారి వడ్లు ఈరోజు కాంటా అయితే తెల్లారి వాళ్ళు ఓటీపీ కొట్టేస్తే 4వ రోజు లేదా వారంలో డబ్బులు పడుతున్నాయి. మీరు ఏ సెంటర్కి పోదామో మీరు రండి, మీరు కాదని నిరూపించండి. అదేవిధంగా కేసీఆర్ బయటకు వస్తే ఏదో మునిగిపోతున్నట్టుగా మాట్లాడండి. అసలు మీ కేసీఆర్ బయటకు వచ్చే దమ్ము ధైర్యం ఉందా? అలాంటివి ఉన్నప్పుడు ప్రజల పక్షాన నిలబడి అసెంబ్లీకి వెళ్ళి ప్రజల పక్షాన ఉండి ఎందుకు మాట్లాడలేడు? అది మీరు అడగొచ్చు కదా. బయటకు వస్తే ఏదో పోతుంది, బయటకు వస్తే ఏ పోతున్నాడు అంటే చేతగాని దద్దమ్మ మీ సీఎం, మాజీ సీఎం కాబట్టి మీరు బయటకు రాలేరు. అది చేయబట్టి మీరు అలా మాట్లాడదాం కాదు. అదే విధంగా మిగతా విషయాలలో ఏది మన ఈ భూ నిర్వాసితుల గురించి ఎంకన్నా మాట్లాడిండు, అది మీకు తప్పుడు ఆలోచనది. ఇంకొక రకంగా కూడా మీరు ఏం మాట్లాడుతున్నారంటే ఈ స్టేట్ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కూడా ఓడిపోయిన వాళ్ళు కానీ గెలిచిన వాళ్ళు కానీ ఎక్కడ కూడా మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ నియోజకవర్గంలో మీరు మాట్లాడవచ్చు, ప్రజల పక్షాలు మీరు మాట్లాడవచ్చు, తప్పులేదు. కానీ మీరు సమయాన్ని ఇంకా కొంచెం వెచ్చించాలి. మేము చేసిన పనులను కాకుండా మీ హాయంలో కేసీఆర్ గారు దళిత బంధు ఎంతమందికి ఇచ్చిండు? మీ 5 సంవత్సరాల పీరియడ్లా 10 సంవత్సరాల పీరియడ్లా మీరు అనుకున్న లోను రుణమాఫీ చేస్తామని 5 సార్లు కూడా ఇప్పటికీ 2వ సారి కూడా మీరు ఇచ్చిన హామీలను కూడా ఎన్ని చేసిండ్రు? మీరు ఒక్కటి కాదు కదా, ఒక్కటి చేయలే. మా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పథకాలు కానీ సకాలంలో పూర్తి ఇండ్ల పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతుంది. మీరు ఇలాంటి ఏదో అపోహలు అవి పెట్టుకోకుండా మీకు అవగాహన లేకపోతే మీరు ఇంకెవరన్నా తెలుసుకోండి. అంతేగాని మా ప్రభుత్వం మీద కానీ బురద పైకి చల్లితే మీ ముఖం మీద పడతారు తప్ప మీరు ఏదో అనుకోని మీరు అపోహ చేస్తే మాత్రం అది మంచి పద్ధతి కాదు. ఇక్కడ నుంచి అయినా మీరు కొంత సమయం మీ కదా, మళ్ళీసారి కూడా మీరు రారు. మీరు భ్రమలు మీకు తొలగిపోయే ఇలాంటి అవాకు చవాకు కాబట్టి ఇలాంటి పద్ధతులు మానుకోవాలని మేము కాంగ్రెస్ మీరు మీ కేసీఆర్ గారు పేదైన జాబటికి పంపిర్రు, మిమ్మల్ని ఇంటి దగ్గర కూర్చోబెట్టిర్రు. చిల్మర్తి లింగయ్య గారు మీరు ఫోన్ టాపిక్ విషయంలో చిల్లర చేష్టలు చిల్లర వ్యవహారాలు వేసిర్రు. కాబట్టికే ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పి 1,68,000 ఓట్ల తేడాతోటి మిమ్మల్ని ఓడించి వీరేశం గారికి పట్టగట్టించిర్రు. మా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పడిన చేసిన 6 గ్యారంటీలు, ఒకటి బస్సు సౌకర్యము, మహిళలు ఎంతో సంతోషపడ్డారు. రెండవది 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, గ్యాసు, ఇవన్నీ మా కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిండ్రు. మీరేం చేసిర్రు? అసలు మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది? కనీసము 3 ఎకరాలు ఇస్తాన్నది ఇచ్చిర్రా? ఉద్యోగాలు అనేది ఇచ్చిర్రా? కనీసము ఒక రైతు రుణమాఫీ 1 లక్ష అన్న చేసిర్రా? కనీసం ఏది చేయలేదు. అట్లాంటిది మా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మీరు ఏం మాట్లాడుతున్నారు? ఏమిటికి మాట్లాడుతున్నారు? అధికారాన్ని పోగొట్టుకొని
మీరు తట్టుకోలేక మీరు అధికారం లేనిదే బ్రతకలేరన్నట్టుగా, అధికారం అనేది మీకు 6వ వేలు అన్నట్టుగా అక్కడనేమో హైదరాబాదులో కేటీఆర్ హరీష్ రావు ప్రవర్తిస్తున్నారు, ఈ నియోజకవర్గంలోనేమో మీరు ప్రవర్తిస్తున్నారు. దయచేసి ఇటువంటి అవాక్కులు చవాకులు మీరు మానుకోండి. మీరు ప్రతిపక్షంగా ఉన్నారు, రేపు ప్రజలకు సేవ చేస్తే మిమ్మల్ని గుర్తుపడతారు తప్ప ఇటువంటి మాటలు మాట్లాడితే మిమ్మల్ని ప్రజలు గుర్తించరు. ఈ ప్రభుత్వం 100% కూడా ఇచ్చిన మా వాగ్దానాలకు కట్టుబడి ఉన్నది. 6 గ్యారెంటీలను మీరు చేసినటువంటి అప్పుల నిర్వాహకం వల్లనే ఏడాది లోపల అమలు చేయలేకపోతుంది. కాకపోతే ఇంకొక 6 నెలలు పట్టొచ్చు, ఇంకొక ఏడాది పట్టొచ్చు, కానీ ఇచ్చిన వాగ్దానాలు ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా తెలంగాణ ప్రభుత్వానికి ఈ కాంగ్రెస్ పార్టీ సర్కారు అందుబాటులోకి తెస్తుంది, అమలు చేస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తెరగాలని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేస్తున్నాను.